లండన్లో కొడుకు కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఉందన్న నీలమ్మకు ఇందిరమ్మ ఇల్లు రావడంపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అసలు ఆ కుటుంబం స్థితిగతులు ఏంటనే దానిపై విచారణ చేపట్టారు. పేదలకే ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, దీనిపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు వివరించారు. ఇటీవలే పాలేరు పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారురాలు నీలమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై అధికారులు స్పందించారు. లబ్ధిదారురాలు అర్హతపై సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు ఆమె ఇంటిని సందర్శించి కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. విచారణలో ఆమె కుటుంబం బిలో పోవర్టీ లైన్ వర్గానికి చెందిందిగా నిర్ధారించారు. వారి కుటుంబానికి ప్రస్తుతం ఎటువంటి భూమి యాజమాన్యం లేదని తేల్చారు. ఫీల్డ్ విజిట్ చేసిన సమయంలో గమనించిన నివాస గృహం కూడా పాడుబడిన స్థితిలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇందిరమ్మ కమిటీతో పాటు సంబంధిత అధికారుల సిఫార్సుల మేరకు ఆమెకు ఇల్లు మంజూరు చేసినట్టు తెలిపారు. నీలమ్మ పిల్లల్లో ఒకరిని విదేశాలకు పంపేందుకు కొంత మొత్తం రుణం తీసుకున్నట్టుగా విచారణలో వెల్లడైంది. కూతురు ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో లేరని తెలిపారు. తాను మొదటిసారి వేదికపై మాట్లాడడంతో పొరపాటు పడ్డానని లబ్ధిదారురాలు నీలమ్మ తెలిపారు. దీంతో ఈ విషయంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు.